ఫ్రెండ్స్, నెయ్యి తయారు చేస్తున్నానండి. ఇవి పాలు మరగబెట్టుకొని పాలు చల్లారబెట్టి తోడు పెట్టుకోవాలా. అప్పుడు పెరుగు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని మీద మేగడ తీసి వారం రోజులు అయిందండి. బాగా తిప్పాల. ఇదిగోండి ఇలాగంట బాగా తిప్పుకోవాలండి. బాగా తిప్పుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అదిగోండి చూడండి వెన్న అలాగ వచ్చిందో ఇప్పుడు అదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి మూడోసారి వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఈ వెన్న అంతా దీంట్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఏమైనా కొంచెం నీళ్ళు ఉంటే ఉదయానికి పోతాయి, ఉదయం మరగబెడతాను. ఇదిగోండి వెన్న ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, కొంచెం నీరు చూసారా తీసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇదంటే స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో మరగబెట్టుకోవాలి. నెయ్యి మరిగిపోయింది. ఇప్పుడు 4 మెంతులు వేసుకోవాలి. ఇదిగోండి నెయ్యి తయారైపోయింది.